అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 123వ భాగం రచయిత శ్వేత సాయి గారు. అత్తయ్య దివ్యకొక మ్యాచ్ చూశాను. ఈరోజు వెళ్లి మాట్లాడతాను నాన్నతో అంటుంది. అను అని ఏదో అంటుంటే కార్తీక్ ఆపుతాడు సుమిత్ర గారిని. నువ్వేదనుకుంటే అదే చేయరా అంటాడు రాహుల్. సరిపోయారందరూ అని తను తినడం అయిపోతే ప్లేట్ తీసుకొని కిచెన్‌లోకి వెళ్తుంది శ్వేత. ఇంక నలుగురు కలిసి దివ్య ఆఫీస్‌కి వెళ్ళక ముందే అను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. తన రూమ్‌లో ఉండి సూర్య పిక్స్ చూస్తూ ఉన్న దివ్యకి హాయ్ ఏం చేస్తున్నావు అని సూర్య నుంచి మెసేజ్ వస్తుంది. అది చూసి చాలా హ్యాపీగా ఓపెన్ చేసి నథింగ్ ఖాళీ అని రిప్లై ఇస్తుంది. వెంటనే కాల్ చేస్తాడు. ఏంటి సూర్య కాల్ చేశావు అని అడుగుతుంది. నువ్వెలాగో ఖాళీయే కదా! నేను ఖాళీ అందుకే కాల్ చేశా అని అంటూ తింగరదాన నేను నీకెందుకు కాల్ చేస్తానో నీకు తెలీదా అని అంటాడు. అమ్మ గోల చేస్తోందిరా పెళ్లెప్పుడు చేసుకుంటావని త్వరగా ఒప్పుకోవచ్చు కదా! అని నాకు ఒంటరిగా నిద్ర రావడం లేదంటాడు సూర్య. మీ అమ్మ గోల చేస్తుందని పెళ్లి కావాలా? అంటే తర్వాత ఇంకొకటి కూడా చెప్పాను కదా! అది కూడా అంటాడు. అవునా! ఒంటరిగా నిద్ర పట్టకపోతే ఫ్రెండ్ దగ్గరో లేదా మీ అమ్మ వాళ్ళతోనో పడుకో సూర్య అంటుంది దివ్య. లోలోపలే నవ్వుతూ ఒసేయ్ ఒసేయ్ నీకన్నీ అర్థమై కూడా ఇలా అంటున్నావంటే ఏమీ అర్థం కాలేదంటుంది. అయితే డీటెయిల్‌గా చెప్తాను ఆగు. నాకు నీ పక్కన పడుకొని నిన్ను హత్తుకొని ముద్దులు పెడుతూ హద్దులు దాటాలని ఉంది అంటాడు. సూర్య అని అంటుంటే బయట అను, శ్వేత వాయిస్ వినిపించి సూర్య అక్క వాళ్ళొచ్చినట్టున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేస్తుంది. తల కొట్టుకొని ఈ రౌడీ ఎదుటి వారికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వదు అనుకోని ఆఫీస్‌కి రా చెప్తా అని అనుకుంటాడు. ఏమంటోంది నీ లవ్ తల బాదుకుంటున్నావంటారు. సూర్య వాళ్ళ అమ్మ. అమ్మ మీ కోడలు పెళ్ళికి ఓకే అనడం లేదు అని అంటాడు. నిన్ను ఆడిస్తూ ఉండే అమ్మాయి కావాలనుకునే నా కల ఇన్నాళ్ళకి తీరింది సూర్య అంటారు. అప్పుడే లోపలికొచ్చిన సూర్య వాళ్ళ నాన్న. మీకు ఆటలుగా ఉంది కదా! నా పెళ్ళాం వచ్చాక చెప్తానంటాడు. ఏమీ కాదు దివ్య మా పార్టీయే అవుతుంది ఖచ్చితంగా. మేమే నీ పని చెప్తామంటారు ఇద్దరు నవ్వుతూ. చూద్దాంలే అప్పుడు అని అను వెళ్ళి దివ్యకి ఒక మంచి మ్యాచ్ తెచ్చాను. చాలా మంచి అబ్బాయి. నేను వాళ్ళతో మాట్లాడాను కూడా అంటుంది. నీ ఇష్టం అమ్మా! నువ్వెవరంటే వాళ్ళే అంటారు రామూర్తి గారు. అలాగే నాన్న ఇదిగో అబ్బాయి ఫోటో చూడు అని ఇస్తుంది. దివ్యకి చూపించాను అంటారాయన. ఇదిగో దివ్య చూసి చెప్పు ఎలా ఉన్నాడో అంటే ఆ ఫోటో తీసుకొని చూడకుండానే మీ ఇష్టం అక్క అంటుంది దివ్య. అనుకి పీకల దాకా కోపం వస్తుంది. అదని అంచుకుంటూ అయితే పెళ్లి చూపులు పెడదాం నాన్న అంటుంది అను టక్కున. సరే అను ఎప్పుడో వాళ్ళతో మాట్లాడి మంచి రోజు చూసి రమ్మని చెప్పంటారు రామూర్తి గారు. అలాగే నాన్న అని లక్ష్మి గారికి కూడా పిక్ చూపించి ఎలా ఉన్నాడమ్మా అంటుంది అను. దివ్య ఏంటిది? అనుకి విషయం చెప్పు అని శ్వేత అంటే, లేదక్క ఇప్పుడు చెప్తే అక్క ఏమంటుందో భయంగా ఉందంటుంది. చెప్పకపోతే నీ లైఫ్‌లో సూర్యని మిస్ అవుతావు కదా! అని అంటే, అది అక్క అంటే భయంతో ఇప్పటిదాకా దాచాను. అయినా పెళ్లి చూపులే కదా! ఏమైందిలే వచ్చి చూసాక నచ్చలేదని చెప్తానంటుంది దివ్య. ఏంటి దివ్య ఈ పని అంటాడు రాహుల్ కూడా పక్కన చేరి. ఇంతమందికి చెప్తుంది నాకు తప్ప అని కిచెన్‌లో ఉన్న అనుకి బాధగా అనిపించి బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంది. అను వెనకే కార్తీక్ వెళ్తాడు. ఏ పిచ్చిదానా ఎందుకే దాన్ని ఏడిపించి నువ్వేడుస్తావు? అంటాడు కార్తీక్. అందరికీ చెప్తుంది కానీ నాకు చెప్పటం లేదు. ఇప్పటికి కూడా చెప్పడం లేదు చూసావా? పెళ్లి చూపులే కదా అట. అందుకని దాస్తుందంట ఇంకా. ఏ పిచ్చిదానా ఇలా ఏడవకురా ప్లీజ్ అంటాడు కార్తీక్. ఏడవనని కన్నీళ్లు తుడుచుకొని కార్తీక్‌ని వదిలి బయటకు వెళ్ళిన అను, నాన్న నేనిప్పుడే వాళ్ళతో మాట్లాడాను. పెళ్లి చూపులు కాదు డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందాం అన్నారు. అదేంటను డైరెక్ట్‌గా ఎంగేజ్‌మెంటా? అని అంటారు లక్ష్మి గారు. దివ్య అబ్బాయిని చూడలేదు కదా! ఆ అబ్బాయి కూడా దివ్యని చూడలేదంటుంది ఆవిడ. ఎందుకమ్మా? దివ్య ఫోటో చూసి నచ్చాడని అంది కదా! అబ్బాయి కూడా అదే అన్నాడు. అమ్మాయి నాకు నచ్చింది. డైరెక్ట్ పెళ్లైనా పర్లేదు. ఏదో ఫార్మాలిటీకే మంచి రోజు చూసి ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందామని అంటున్నారని చెప్తున్నాను. ఆ మాట వినగానే దివ్యకి గుండెల్లో పెద్ద సైజు బాంబు పేలుతుంది. నాన్న మీరేమంటారంటే అంతా నీ ఇష్టమను. నేను ఆలోచించిన వాటికన్నా నీ ఆలోచనే కరెక్ట్ అని అంటారాయన. నాన్న అలా అనకండి అయిందేదో అయింది. వదిలేయండి అంటుంది అను. దివ్యని అడగాలని అనుకోదు అను. ఏమైనా తనే వద్దు అని చెప్తుందేమో అని చూస్తుంది కానీ దివ్య ఏం మాట్లాడకపోవడంతో ఇంకా కోపం పెరుగుతుంది దివ్య మీద అనుకి. సరే నాన్న నేను వాళ్ళతో మాట్లాడి మంచి రోజు కనుక్కొని ఇక్కడికి రమ్మంటానని అంటుంది అను. అందరూ ఇంకా ఆఫీస్‌కి బయలుదేరుతారు. దివ్యని వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వీళ్ళు ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. చూసారా దానికి ఎంత ఎక్కువయిందో. దానికి ఎంగేజ్‌మెంట్ అని అన్నా కూడా సూర్యని ప్రేమిస్తున్నాననే విషయం నాతో చెప్పట్లేదు ఎందుకు? ఇదిలా తయారయింది. నేను దానికి అంత దూరమైపోయానా అని అంటుంది అను. అలా ఏం కాదు. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా చేస్తోందంటాడు కార్తీక్. అను ఏదో ఒకటి చెయ్యి. మేము ఆపము కానీ, అన్ని విషయాల గురించి ఆలోచించే నువ్వు బాధపడితే మేము ఊరుకోమంటాడు రాహుల్. ఆ బుర్రకి క్షణమైనా ఖాళీ ఇస్తున్నావా? ఆలోచనలతో పరిగెత్తిస్తున్నావు అంటాడు రాహుల్. అదేం లేదు రిషి అని అంటుంది అను. ఇక నలుగురు ఆఫీస్‌కి వెళ్తారు. దివ్య ఆఫీస్‌కి వెళ్ళాక అక్కడ ఉన్న సూర్య దివ్యని పిలిచి ఏం జరుగుతుందో అసలు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేనిప్పుడే అనుతో మన విషయం మొత్తం చెప్తానంటాడు.
"సూర్య నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నేనేమైనా నీకు ఓకే చెప్పానా? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు" అని అంటుంది దివ్య. "నాకు కాదు నీకు పిచ్చి పట్టింది. ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా! ఇప్పుడేమైంది? అను ఒప్పుకోదని భయమైతే అందుకు నేను మాట్లాడతాను దివ్య" అని అంటాడు. "నిన్ను కూడా మిస్ చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ఏం చేయొద్దని" విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్‌నూన్ అను బయట ఉంటే నీలిమ లోపల కార్తీక్ వాళ్ళు రూమ్‌లో ఉంటారు. ఏదో అర్జెంట్ మీటింగ్ ఉండడంతో రాహుల్ ఇంకా కార్తీక్ ఇద్దరు మీటింగ్‌కి వెళ్తారు. దానికి సంబంధించిన ఫైల్ కావాల్సి అనుని పిలవడంతో ఫైల్ తీసుకొని వెళ్లి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కార్తీక్, రాహుల్, అనులు ముగ్గురు కలిసి వాళ్ళ రూమ్‌కి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ నీలిమ, శ్వేత ఉండడంతో కార్తీక్ రాగానే నీలిమ హడావిడిగా వెళ్లి "సార్ ఏమైంది ప్రాజెక్ట్" అని అడుగుతుంది. "అది నీ ప్లేస్‌లో కూర్చొని అడగొచ్చు కదా! ఇంత ఓవర్ యాక్షన్ చేయడం దేనికి?" అంటాడు కార్తీక్. ఇంతలో అటెండర్ వచ్చి "సార్ మీకోసం ఎవరో అమ్మాయి వచ్చారని" చెప్తాడు. "ఎవరు?" అని అడిగితే "దివ్య అంట నేమ్" అని అంటే "రమ్మని చెప్పు" అని. "తనెప్పుడు వచ్చినా లోపలికి పంపు. నో ఫార్మాలిటీస్" అని అంటాడు కార్తీక్. దివ్య లోపలికొస్తే అనుతో మాట్లాడుతుందని అను భయం. లోపలికి వస్తూనే "బావ ఏంటిది? నాకేం చేయాలో అర్థం కావడం లేదంటూ వచ్చి కార్తీక్ ముందర కూర్చొని పక్కనే ఉన్న అనుని చూస్తుంది. ఆమెను చూసి సైలెంట్ అయిన దివ్యని చూస్తూ "తను ఎవరు సార్?" అని అడుగుతుంది నీలిమ. "నీకు అనవసరమైన విషయాల్లో కలుగ చేసుకోవడం అవసరమా?" అని వార్నింగ్ ఇస్తుంది శ్వేత. ముందు బయటికి వెళ్ళని నీలిమని బయటికి పంపేస్తుంది. అను అక్కడే ఉండడంతో దివ్య ఏమీ మాట్లాడదు. దివ్య మాట్లాడడం లేదని తను ఉండడం వల్లే అని బయటకు వెళ్ళిపోతుందను. నన్నే బయటికి పంపించారంటే నిన్ను పంపకుండా ఎందుకుంటారా అనుకున్నానని అంటుంది నీలిమ. తనని బయటికి వెళ్ళిపోమన్నారని బాధ కన్నా తనతో పాటు అను కూడా వచ్చిందని సంతోషం ఎక్కువైపోతుంది నీలిమకి. దీని ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను అను అంటుంది మౌని. అది నిజం తెలియక ఏదో అంటుందిలే వదిలేవే అంటుంది అను. రేపు తెలిసాక దీనికి కళ్ళు పేలిపోవడం నేను కళ్ళారా చూడాలంటుంది మౌని. దివ్య, కార్తీక్ శ్వేతల ముందు కూర్చొని మాట్లాడి ఎలాగైనా ఈ పిల్ల ఆపండని అంటుంది. అక్కకి ఏది ఇష్టమైతే అదే నాకిష్టమని ఇందాకెవరో అన్నారు కార్తీక్ అంటుంది శ్వేత. మాకు తెలియదు. మీ అక్కకి నువ్వే చెప్పు అని అంటారు వాళ్ళు. అమ్మో! చాలా భయం బావ. మీరెలాగైనా అక్కకి చెప్పి పెళ్లి ఆపండి బావ అని అడుగుతుంది దివ్య. అసలు మీ అక్కకి నీకు మధ్య మేమెందుకొచ్చామని అంటాడు కార్తీక్. మధ్యలో రావడం కాదు. నేను దాయడం వల్ల వచ్చింది చిక్కు. పైగా ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని చంపేస్తుంది అని అంటుంది దివ్య. ఒకవేళ మీరు చెప్పకపోతే వదిలేయండి. నేను అక్క తెచ్చిన అతన్నే చేసుకుంటాను. నా కర్మ ఇంతే అనుకుంటానంటుంది దివ్య. ఇలా మాట్లాడుతున్నావేంటి దివ్య నువ్వు? నా రౌడీయేనా అసలు నువ్వు? ఒకసారి సూర్యతో మాట్లాడి మీ ఇద్దరూ కలిసి అన్నుతో ఈ విషయం చెప్పండి అని అంటుంది శ్వేత. అక్కకు కోపం వస్తే నాతో అస్సలు మాట్లాడదు. అదే నా భయం. అది నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేను. అందుకని సూర్యని వదిలేస్తావా? అని అంటాడు రాహుల్. ఏమో చూద్దాం బావ. అక్క కన్నా ఏది ఎక్కువ కాదు నాకు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే నేను వెళ్తానని బయలుదేరి వెళ్ళిపోతుంది. దివ్య వెళ్ళగానే లోపలికొచ్చి ఏం చెప్తుందది అని అడుగుతుంది అను. దాని మీద అంత కన్సర్న్ ఉంటే దాని గురించి దివ్యతోనే డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు కదా! ఎందుకిలాగ ఆడుకోవాలని చూస్తున్నావు అను అంటాడు కార్తీక్. ఇప్పటికీ అది దాని మనసులో ఉన్నది నాతో చెప్పట్లేదు కానీ మీ అందరికీ నేను దాన్ని ఆడుకుంటున్నట్టుగా కనిపిస్తోందా? సరే మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనస్సలు కలుగజేసుకోను అంటుంది అను. నువ్వు దాంతో మాట్లాడకుండా, అది నీతో మాట్లాడకుండా ఈ పెళ్లి విషయాన్ని ఎలా తేల్చాలని అంటాడు రాహుల్. ఎంగేజ్‌మెంట్ రోజు కూడా అది ఈ విషయం బయట పెట్టకపోతే నేను అతనితోనే దివ్య పెళ్లి చేస్తాను అని అంటుంది అను. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? అని అంటాడు కార్తీక్. అను రామూర్తి గారికి కాల్ చేసి రేపు అబ్బాయి వాళ్ళు ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందామని అన్నారు నాన్న అని చెప్తుంది మళ్ళీ అను. ఉన్నట్టుండి రేపే అంటే ఎలా కుదురుతుందంటారు? లక్ష్మీ రామూర్తి గారు ఏం పర్వాలేదు సింపుల్‌గా మన ఇంట్లో చేసేసుకుందాం అన్నారు. వాళ్ళని తీసుకొని రేపొస్తాము. దివ్యని రెడీ అవ్వమని చెప్పండి నాన్న అంటుంది. అలాగే అను అంటారు రామూర్తి గారు. ఏమైంది అనుకి? ఇంత అర్జెంట్‌గా ఇలా దివ్య పెళ్లి చేయాలని చూస్తోందని ఆలోచనలో పడతారు. అను వాళ్ళ అమ్మా, నాన్న. అను "నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా?" అని అంటుంది శ్వేత. "బాగా అర్థమవుతోంది. నేనిప్పుడే అత్తయ్యకి కాల్ చేసి రేపు మనమంతా అక్కడ ఉండాలని చెప్తానని" అను బయటకు వెళ్లి సుమిత్ర గారికి కాల్ చేసి విషయం చెప్తుంది. "కార్తీక్ ఏంటిది? అను ఏమందో విన్నావు కదా! అలా చూస్తూ ఉండిపోయావేంటి ఇప్పుడు? తను తీసుకునే నిర్ణయం వల్ల అటు దివ్య, ఇటు సూర్య ఇద్దరి లైఫ్ పాడైపోతుందని" అంటుంది శ్వేత. "వదిన ఒక్కసారి బాగా ఆలోచించు. అనుకి మొదటి నుంచి దివ్య అంటే ప్రాణం. దివ్య ఇష్టపడింది ఏదైనా అను ఎందుకు దూరం చేస్తుంది? దానికిప్పుడు దివ్య మీద కోపం ఉంది. నా దగ్గర తన ప్రేమ విషయం దాచిపెట్టిందనే బాధ ఉంది. ఆ కోపంలో అను దివ్యని తిట్టడం, కొట్టడం లాంటివి కూడా చేయలేదు. దానికి కోపం వస్తే ఫస్ట్ సైలెంట్ అయిపోతుంది. ఎక్కడ మాటలతోనో, చేతులతోనో ఎదుటి వారిని బాధపెడతాను అని. అదే అను మనస్తత్వం. ఇప్పుడు కూడా అంతే చేస్తుంది. పొద్దున మనం వెళ్లి పెళ్లి చూపుల విషయం చెప్పిన తర్వాత దివ్య వెంటనే తను సూర్యని ప్రేమిస్తున్నానని అనుకు చెప్పి ఉంటే
అను దివ్యని ముందు తిట్టిన తర్వాత ఏదో ఒకటి చేసి సూర్యతో పెళ్లి చేస్తానని మామయ్యని కూడా ఒప్పించేది. అట్లీస్ట్ ఇప్పుడు ఆఫీస్‌కొచ్చిన తర్వాత లేదా ఎంగేజ్‌మెంట్ చేద్దామని చెప్పిన తర్వాత అయినా దివ్య రియాక్ట్ అయ్యి ఉంటే అను ఇలాంటి డెసిషన్ తీసుకునేదే కాదు. దివ్య కూడా తనతో చెప్పాలి కదా! అలాగే రేపు అను ఎటువంటి ఇబ్బంది తీసుకురాదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు రేపు ఎందుకో ఎంగేజ్‌మెంట్ కానీ, పెళ్లి చూపులు కానీ జరిగితే అది సూర్యతోనే జరుగుతుంది. ఎందుకంటే అనుకి తెలుసు దివ్యకి సూర్య కంటే మంచి వ్యక్తిని తను చూడలేదని. అది కూడా దివ్య మనసులో సూర్య ఉన్నాడని తెలిసిన తర్వాత తను దివ్య పెళ్లి ఎందుకు చేస్తుంది? కేవలం దివ్య తనంతట తానే సూర్యని ప్రేమిస్తున్నాననే విషయం తనకి చెప్పాలని అను ఇదంతా చేస్తుంది. అది నిజమే. అను ఎందుకు వేరే వాళ్ళతో దివ్యకి పెళ్లి చేస్తుందిలే అని అంటుంది శ్వేత కూడా. ఇక వర్క్ చేస్తుంటే అనుకి మెసేజ్ వస్తుంది. హాయ్ ఏంటి? నేను మెసేజ్ చేయకపోతే అసలు చేయవా అని వస్తుంది అన్నోన్ నుండి. అది చూసి అయ్యో సారీ మర్చిపోయానని రిప్లై ఇస్తుంది అను. అది చూసి అంతేలే మేమెందుకు గుర్తుంటాం అంటాడు. అదేం లేదు కాస్త బిజీ అంతే అని అంటుందను. అవునా అయితే క్యారీ ఆన్ అంటాడు కోపంగా. అయ్యో సారీ నిజంగా కాస్త బిజీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడే క్లియర్ అవుతూ ఉన్నాయని అంటుంది అను. అవునా గుడ్ అయితే నువ్వు కార్తీక్ హ్యాపీగా ఉన్నారన్నమాట అని అంటాడు. అంతే కదా మరి అని అంటుంది అను. సరే నువ్వు ఎలా ఉన్నావని అంటుంది అను. గుడ్ అని రిప్లై ఇస్తాడు. ఇంతలో నీలిమ వచ్చి ఏం చేస్తున్నావను అని అంటే ఇంత సడన్గా వచ్చావు అంటే నీకేదో పనుంది లేదా ఏదో గొప్ప చెప్పడానికి వచ్చావని అంటుంది. పక్కన ఉన్న మౌని నీకు కార్తీక్ సార్ నెంబర్ తెలుసా అని అడుగుతుంది. లేదు అని అంటుంది అను. మౌని పెదవులు సన్నగా విచ్చుకుంటాయి. ఇదిగో నాకు తెలుసు సార్ ఇచ్చారు నాకు నెంబర్ అని అంటుంది తన నెంబర్ని చూపిస్తూ. దీనికి ఎలా నెంబర్ తెలుసు కార్తీక్ది? తన నెంబర్ ఆఫీస్లో మౌనికి మాత్రమే తెలుసు కదా అనుకొని ఆ నెంబర్ కార్తీక్దా కాదా అని చెక్ చేయడానికి ఏది చూపించనంటుంది అను. అది చూసిన అను ఈ నెంబర్ కార్తీక్ది కాదు కదా అని అనుకొని ఇది సార్ నెంబర్ కాదు కదా ఇది తందేనని మేమెలా నమ్మాలి అని అంటుంది అను. ఎలా అంటే నేను సార్ బయటికి రాగానే కాల్ చేస్తాను అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది చూడు అంటుంది నీలిమ. అలాగే అంటుంది అను. ఏంటే అన్నయ్య నెంబరేనా మౌని అని అంటే దాని బొంద ఏదో నెంబర్ చూపించేది గొప్పలు పోతుందిలే అయినా నాకు కార్తీక్ నెంబర్ నోటెడే కదా అని అంటుంది అను. సరేలే అని వర్క్ చేస్తుంటారు. ఇంతలో కార్తీక్ ఎవరు వస్తే వాళ్ళ కోసం బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన నీలిమ అను దగ్గరికి వచ్చి ఇదిగో అను చూడు కాల్ చేస్తున్నానని డయల్ చేస్తుంది. రింగ్ అవ్వగానే కార్తీక్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. నీలిమ కట్ చేయడంతో ఏంటి కార్తీక్కి 2 నెంబర్స్ ఉన్నాయా? అలా అయితే నాకు చెప్పేవాడు కదా కానీ ఎందుకు చెప్పలేదు అని అనుకుంటుంది అను. చూసావా నా దగ్గర సార్ నెంబర్ ఉంది అని అంటుంది ఏదో సాధించినట్టుగా. గొప్పేలే నా దగ్గర మీ సారే ఉన్నారులేవే అని అనుకుంటుంది అను తన మనసులో. మౌని నవ్వుకొని సో నీ దగ్గర ఉంది కానీ సార్ దగ్గర నీ నెంబర్ లేదు అందుకే లిఫ్ట్ చేయలేదని అంటుంది మౌని. నీ దగ్గర ఇది కూడా లేదు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏది నాకు ఆ నెంబర్ చెప్పు అని అంటుంది అను. నీకు దేనికి అంటుంది మౌని. మీ అన్నయ్యతో ఆడుకుంటాను అయినా నా నెంబర్ నోటెడో కాదో చూద్దామని అంటుంది అను చిన్నగా మౌనితో. ఒసై తింగరి అది అన్నయ్య దానిలోని నేమ్ సేవ్ అవుతుంది కదే అని అంటుంది. అవును కదా అయినా నేను తన సెకండ్ నెంబర్ని కనిపెట్టాను అని థ్రిల్ అవుతాడు కదా చూద్దాము ఏమవుతుందో అని అంటుంది. నీ ఇష్టం అని చెప్పు నీలిమ అని అంటే ఈ కన్వర్జేషన్ అంతా ఇంకా అను మౌనిల మధ్య చిన్నగా జరుగుతుంది. అమ్మో నేను చెప్పానని సార్కి ఎందుకు ఇచ్చావని అడిగితే ఏం చెయ్యాలి నేను ఇవ్వను అని అక్కడి నుంచి పారిపోతుంది నీలిమ. మనోని అడుగుదాము పదవే అని ఇచ్చేదేంటి అంటూ అనుని తీసుకుని మధు దగ్గరికి వెళ్ళి కార్తీక్ అన్నయ్య నెంబర్ చెప్పు అని అంటుంది. అను నీకు తెలుసు కదా అంటే ఆఫీస్ నెంబర్ అని అంటుంది. ఒక్కో నెంబర్ చెప్తుంటే టైప్ చేసి మొత్తం ఎంటర్ అవ్వగానే డయల్ చేస్తే మిస్టర్ అన్నోన్ అని వస్తుంది. అది చూసి అను షాక్ అయి ఆ తర్వాత అన్నోన్ కార్తీక్ అని అర్థమైపోయి కోపంగా కార్తీక్ రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళిన అనుని చూసి ఏమైందను ఆ కంగారు ఏంటి అని అంటాడు రాహుల్. అను ఏమైందిరా అని ఒక్క ఉదుటన వచ్చిన కార్తీక్ అను ఆ నెంబర్కి కాల్ చేయగానే కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంది. అది చూసి అను ఫేస్ని ఆ ఫోన్ని మార్చి చూస్తాడు. అయిపోయానురా బాబు అని అనుకుంటాడు కార్తీక్. అంతే అను మాత్రం అక్కడ ఉన్న ఏది దొరికితే అది కార్తీక్ మీదకి విసురుతోంది. కార్తీక్ వెంట పడుతూ కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. అను ఏమైంది అని అంటూ శ్వేత రాహుల్ అడుగుతున్నా కూడా చెప్పకుండా అను ఎంత మోసం ఆగు కార్తీక్ లేదంటే అయిపోతావు నా చేతిలో అని అంటూ అతను వెంటే పడుతుంది. అను ఏమైంది అమ్ముడు నువ్వు నన్ను కొడుతున్నావా దేనికి అని అంటాడు ఏమీ తెలియనట్టుగా. దారుణం కదా ఇలా చేయటం అని సోఫాలోని కుషన్ని విసురుతుంది అను. అయినా చిక్కకపోతే రాహుల్ శ్వేత అనుని ఆపి ఏమైందని అంటే ఏమైందా మీకు చెప్పాను కదా ఒక అన్నోన్ పర్సన్ నాకు మెసేజ్ చేస్తాడు
ఫ్రెండ్ అని. అది ఎవరో కాదు కార్తీకే అని అంటుంది. అను మళ్ళీ కొట్టబోతూ కార్తీక్ నవ్వుతూ నీకెలా తెలిసిందే అని అడుగుతాడు. నవ్వుతున్న కార్తీక్ని చూసి అక్కడ ఉన్న ల్యాప్టాప్ని ఎత్తి విసిరి కార్తీక్ మీద పోయితే దెబ్బ తగులుతుందని కిందకి విసురుతుంది. మొదటిసారి ఒక వస్తువుని అను అలా పాడు చేయటం నిజంగానే కోపంగా ఉందని అర్థమైన కార్తీక్ ఏ అను అని అమాంతం అను దగ్గరికి వెళ్ళి సారీరా అని అంటాడు. అను సోఫాలో కూలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ అను పక్కనే కూర్చొని ఏ అను అను సారీరా అని అంటాడు. ఆ సౌండ్కి అటెండెంట్ వస్తే ఏమీ లేదులే అని లోపలికి రాకుండా పంపించేస్తాడు రాహుల్. నువ్వు నన్ను చెక్ చేయాలని అనుకున్నావా కార్తీక్ అని అంటుంది అను. ఏయ్ అని చెయ్యెత్తి కొట్టబోయి ఏంటి అను ఆ మాటలు? నాకు నీ మీద మొదట్లో కోపం ఉంది కానీ అనుమానం మాత్రం ఎప్పుడూ లేదు, రాలేదు, రాదు కూడా. అది నీ మనసు తెలుసుకోవాలని, నీకు నా మీద ఉన్నది ప్రేమ కథ తెలుసుకోవాలని, అలాగే సూర్యని ఇంకా ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకోవాలని అప్పుడు అలా మెసేజ్ చేశానని అంటాడు కార్తీక్. ఆ తర్వాత చెప్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. నేను నీకు దగ్గరయ్యాక చేయటం మానేస్తాను కదరా అని అంటాడు. అయితే మాత్రం ఇలా నువ్వు చెప్పకుండా నాకు మెసేజ్ చేయడం తప్పు కదా. నేను ఫ్రెండ్ అనుకుని నీకు అన్నీ చేశానని అంటుంది అను. ఇప్పుడు ఎవరు కాదని అన్నారు? నిన్ను ఎవరు తప్పు పట్టారా అని అంటాడు. అయినా అలా ఎలా చేశావు? ఇది తప్పు కదా అని అంటుంది అను. సారీ అను. అప్పుడు నిన్ను వదులుకోలేను. ఒకవేళ ఇంకా నువ్వు సూర్యని ప్రేమిస్తే తనతోనే నిన్ను కలిపి ఎలాగైనా మీ పెళ్లి చేసి ఒక ఫ్రెండ్ లాగా అయినా సరే నీ వెనక ఉండి మీ ఇద్దరికి ఏ కష్టం రాకుండా చూసుకుందామని అలా చేశానంటాడు. ఆ మాట వినగానే అను టక్కున కార్తీక్ పెదవుల మీద ముద్దు పెట్టేస్తుంది. శ్వేత రాహుల్ ఇద్దరు కూడా షాక్లో చూస్తూ ఉండిపోతారు. మళ్ళీ తేరుకొని నవ్వుకొని పద అని వర్క్ చేసుకోబోతుంటే అను కార్తీక్ని వదిలి అంటే నన్ను వదిలేద్దామని నువ్వు అనుకున్నావా కార్తీక్ అని అంటుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.